ఆగస్టు నెలలో డబ్బుకు సంబంధించిన కొన్ని నియమాల్లో మార్పులు ఉండబోతున్నాయి. డబ్బుకు సంబంధించిన నియమాలు ప్రతి నెల మారుతూ ఉంటాయి. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పుల నుండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల వరకు ఆగస్టు 1 నుండి మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు మీ ఖర్చులపై ప్రభావం చూపుతాయి. ఇది మాత్రమే కాదు, ఆగస్టు 1 నుండి ఐటీఆర్ ఫైల్ చేసినందుకు జరిమానా కూడా ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. దీని తర్వాత దాఖలు చేస్తే 5,000 జరిమానా విధిస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆగస్టు 1 నుండి అనేక మార్పులు చేసింది. ఇది దాని క్రెడిట్ కార్డు హోల్డర్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆగస్టు నుండి పేటీఎం, క్రెడిట్, మొబివిక్, చెక్ వంటి థర్డ్ పార్టీ చెల్లింపు యాప్ల ద్వారా చేసే అన్ని అద్దె లావాదేవీలకు లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ చేస్తారు. ప్రతి లావాదేవీకి 3,000 మాత్రమే పరిమితం చేయబడింది. అయితే ఒక్కో లావాదేవీకి 15,000 కంటే తక్కువ ఇంధన లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అదనంగా బకాయి మొత్తాన్ని బట్టి ఆలస్య చెల్లింపు రుసుము విధానం 100 నుండి 1,300కి సవరించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులలో కూడా ఆగస్టు 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించి అర్హత ఉన్న యూపీఐ లావాదేవీలపై 1.5% న్యూ కాయిన్లను పొందుతారు. ఆగస్టు నుంచి చెప్పులు, షూస్ వంటి ఫుట్వేర్ ఉత్పత్తుల రేట్లు పెరగబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నాణ్యత ప్రమాణాలు పాదరక్షల్ని మరింత ఖరీదైనవిగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS విడుదల ప్రకారం మార్కెట్ విక్రయించే బూట్లు, చెప్పులు కొత్త నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారీ కావాలి. పాదరక్ష తయారీదారులు IS 6721, IS 10,702 మార్గదర్శకాలను అనుసరించాలని కోరుతూ కొత్తగా తీసుకువచ్చిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఆగస్టు 1, 2024 నుండి అమలు చేయబడుతుంది.